దివ్య. మా అమ్మ పొద్దున్నే లేచి మా కోసం అన్ని పనులు చేసి పెడుతుంది. మా అమ్మ నాకు మంచి విషయాలు నేర్పుతుంది. మా అమ్మ నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది. మా నాన్న పేరు నాగరాజు. మా నాన్న హృదయంలో ముఖ్యమైన వ్యక్తి నాన్న. మా నాన్న నాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు. మా నాన్న పద్యం వింటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. మా నాన్న నా కోసం కష్టపడి పనిచేస్తారు. ధన్యవాదాలు. నా పేరు హర్షవర్ధన్. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి. వాళ్ళు చూపే ప్రేమ ఇంకెవరు చూపరు. తల్లిదండ్రులు పిల్లలకు ఎంతో ప్రేమగా గోడు ముద్దలు పెడతారు. పిల్లల ఆనందమే వారి ఆనందంలాగా భావిస్తాడు. జీవితమే వారి జీవితంగా భావించే బంధం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల బంధమే. ఇది కేవలం బంధం మాత్రమే కాదు, ప్రేమను రకాల అనుబంధం. వారి ప్రేమలో స్వార్థమే ఉండదు, క్లోజమే ఉండదు. వారి కష్టాజీతాన్నంతా పిల్లల కోసమే ఉపయోగిస్తాడు. పిల్లల చదువు కోసమే, వారి భవిష్యత్తు కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. నా పేరు జోయా ఫాతిమా. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కావాల్సినవన్నీ నాన్న కొనిపిస్తున్నారు. తను ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. అమ్మ ఎంతో కష్టపడుతుంది. నాకు చదువులో సహాయం చేస్తుంది. నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది. అమ్మే నా మొదటి గురువు. నాన్నలను గౌరవించండి, ఎదిరించకండి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు సాహస్. మా నాన్న పేరు విష్ణు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్న నా కోసం, మా కుటుంబం కోసం చాలా కష్టపడతారు. నాకు కావాల్సినవన్నీ నాన్న కొనిస్తారు. నాకు ప్రతి పండగకి బట్టలు కొనిస్తారు. వంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోతారు. కానీ తను మాత్రం తన కోసం ఏది కొనుక్కోరు. తను ఎంత బాధపడినా నేను బాధపడకూడదు అని అనుకుంటారు. నిజంగా సూపర్ హీరోస్ ఉంటారో లేదో తెలియదు, కానీ మా నాన్ననే నా సూపర్ హీరో. ఐ లవ్ యూ నాన్న ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఇలా మా నాన్న గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారాలు. నా పేరు అద్నాన్ ఆతిఫ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు అమ్మా నాన్న గురించి చెబుతున్నాను. తల్లి శిక్షణ ఇచ్చి గుండెల్లో పెట్టుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఉదాహరణకు, ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు. అదేమైనా మాసిపోతుందని వెంటనే అట్ట వేస్తారు. ఎందుకంటే చెమట తగులుతుంది, మచ్చ పెడుతుంది, మాసిపోతుందని అట్ట వేస్తారు. ఆ అట్ట దుమ్ముని, ధూళిని, చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు కూడా చెమటని, దుమ్ముని, ధూళిని, కష్టాలను భరించడం వల్లే కదా మనం ఇంత అందంగా ఉన్నాము. నాన్న అనే పదం చాలా ధైర్యం ఇస్తుంది. తల్లిదండ్రులు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు. తల్లిదండ్రులు ఆనందించేలా ప్రవర్తించండి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను అమ్మ నాన్న గురించి చెప్పబోతున్నాను. అమ్మ పేరులోనే కనిపిస్తుంది ఆప్యాయత, పలుకులోనే వినిపిస్తుంది ప్రేమ. నిన్ను నవమాసాలు మోసి పెంచిన అమ్మను అవమానించకు. నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకొని ఆడించిన నాన్నను ఎదిరించకు. ప్రతి క్షణం నా గురించి ఆలోచించే మా అమ్మ నాన్నకు ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేము. దయచేసి తల్లిదండ్రులు ఎదిరించకండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు సర్వ. నేను 3వ తరగతి చదువుతున్నాను. తండ్రి మన కుటుంబానికి నాయకుడు. తండ్రి మన కోసం కష్టపడతాడు. తండ్రి మంచి ఆదర్శంగా ఉంటాడు. మనకు అవసరమైనవి తండ్రి అందిస్తారు. తండ్రి మన భవిష్యత్తు, మన గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. తల్లి గురించి తల్లి మనకు అద్భుతమైన ప్రేమను అందిస్తారు. తల్లి మనకు రుచికరమైన వంటలు చేస్తారు. తల్లి మన ఆరోగ్యం గురించి
అమ్మ మాత్రమే. ఎలాంటి అమ్మకు నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనమ్మా. ఈ లోకంలో ఏ స్వార్థం లేకుండా కల్మషం లేని ప్రేమ కేవలం అమ్మ మాత్రమే పంచగలగదు అమ్మా. నాకు ఇంకో జన్మని ఉంటే నీకే బిడ్డనే పుడతానమ్మా. అమ్మ అంటే దయ, ప్రేమ, జాలి, త్యాగం వీటినన్నిటిని నిదర్శనం అమ్మ. ఈ ప్రపంచంలో ఎన్ని బాధలు ఉన్నా పైకి నవ్వుతామంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనం బాధపడతామని. ఫ్రెండ్స్, చివరిలో ఒక మాట చెప్పాలి అందరితో. ఒకరోజు అమ్మలా పనిచేసి చూడు, సాయంకాలానికి ఇంటి పనితో నడుం పట్టేకపోతే ఒట్టు. ధన్యవాదాలు.